కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో లక్షలు వెచ్చించి నిర్మించిన టెస్టింగ్ ట్రాక్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది. ఆర్టీఓ కార్యాలయంలో వాహనదారులకు లైసెన్స్ జారీ చేయడానికి డ్రైవింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా లక్షలు వెచ్చించి టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం చేసినప్పటికీ రవాణా శాఖ అధికారులు మాత్రం ఈ టెస్టింగ్ ట్రాక్ వెనుక ప్రాంతంలో కేవలం రాళ్లు పేర్చుతూ తూతు మంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో చెట్లు మొలిచి చిట్టడివిని తలపిస్తుంది. ఇదే అంశంపై కరీంనగర్ జిల్లా మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మీరు నా వెనకాల చూస్తుంది ఏ చిట్టడివియో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. కరీంనగర్ జిల్లాకు చెందిన రవాణా శాఖ కార్యాలయంలోని లక్షలు వెచ్చించి ఈ టెస్టింగ్ ట్రాక్ నిర్మించినప్పటికీ కూడా ఈ టెస్టింగ్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ టెస్టింగ్ ట్రాక్ నిరుపయోగంగా మారి పిచ్చి చెట్లతో ఒక చిట్టడవిని తలపిస్తోంది. అయితే ఈ జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సంబంధించి ఆ టెస్టింగ్ ట్రాక్ ద్వారా అసలు పరీక్షలు నిర్వహించిన తదనంతరం లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఇన్ని లక్షలు పెట్టి నిర్మించినప్పటికీ కూడా ఈ ట్రాక్ను వినియోగంలోకి తీసుకురాకుండా కేవలం నామమాత్రంగా ఏదైతే టెస్టింగ్ ట్రాక్ వెనుక వైపు ఉన్న ఒక ఇటుక పిల్లలు ఏదైతే ఇటుకలు పేర్చి ఒక దానికి సంబంధించి దాని ద్వారానే మాత్రమే టెస్టింగ్ ట్రాక్ వాళ్ళ వాడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే అసలు ఇంత లక్షలు పెట్టి నిర్మించినప్పటికీ కూడా ఇది వినియోగించకపోవడానికి కారణం ఏంటో కూడా తెలియరావట్లేదు. పూర్తిగా ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇది ఏదైతే చిట్టడివిని తలపిస్తున్న విధంగా కూడా ఇక్కడ పిచ్చి చెట్లతో భారీగా పిచ్చి చెట్లు మొలిసాయని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఏదైతే నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ మద్యానికి సంబంధించిన బాటిళ్లతో పాటు వాటర్ బాటిళ్ళు విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా చూపెట్టచ్చు. అయితే ఇది రవాణా శాఖ కార్యాలయానికి చెందిన సిబ్బంది చేసుంటారా, బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తున్నారా అనేది మాత్రం అధికారులకే తెలియాల్సి ఉంది. అంటే పూర్తిగా ఎక్కడికక్కడ ఇదంతా కూడా నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కూడా మారుతుంది. అయితే దీన్ని పర్యవేక్షణ కరువై ఇప్పటికీ అంటే అధికారులు మారినప్పటికీ కూడా ఎంతమంది అధికారులు వచ్చినప్పటికీ కూడా దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా ఈ టెస్టింగ్ ట్రాక్ నిరుపయోగంగా ఉందని కూడా చెప్పవచ్చు. అసలు ఎందుకని ఈ కారణాలు ఏంటి, టెస్టింగ్ ట్రాక్ వినియోగంలోకి తీసుకురాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాల్సి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి జిల్లాకు చెందిన రవాణా కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ టెస్టింగ్ ట్రాక్ను లక్షలు వెచ్చించి నిర్మించిన టెస్టింగ్ ట్రాక్ను ఉపయోగంలోకి తీసుకురావాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ కూడా పలువురు ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, తిమ్మాపూర్ గ్రామం నుంచి.